హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్. పాపం అచ్చెన్నాయుడు గారికి ఎక్కడ లేని కష్టాలు మీద వచ్చి పడుతున్నాయి. ఆ రోజు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పార్టీ లేదు డాష్ లేదన్నప్పుడు నానా రభస అయింది. సరే చంద్రబాబు నాయుడు గారు జీసస్ క్రైస్ట్ మాదిరి ఆయన్ని క్షమించి వదిలేశారు. మొన్న ఈ మధ్య ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా పార్టీ టెలికాన్ఫరెన్స్లో ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిని, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఆయన వేడుకున్నారు. అయ్యా జనాల్ని తీసుకురండి, మరీ అసలు జన సమీకరణ లేకపోతే మన పరుగు పోతుందని ఆయన టెలికాన్ఫరెన్స్లో అన్న మాటలని ఎవరో లీక్ చేశారు. లీక్ చేసి అది కాస్త ఇక అది కొబ్బరి చిప్ప దొరికినట్టు వైఎస్ఆర్సీపీకి ఆ లీక్ దొరికింది. ఇక దాన్ని ఒక లెక్కలో ఆడుకున్నారు, అది వైరల్ అయింది. అక్కడితో ఆగినాయా ఆయన కష్టాలంటే మళ్ళీ తాజాగా ఆయన పేరుతో ఒక లెటర్ రిలీజ్ అయింది. ఏమని? ఇట్లా తెలుగుదేశం పార్టీ జనసేన ఒక అంగీకారానికి వచ్చాయి, తెలుగుదేశం 112 చోట్ల, జనసేన 63 చోట్ల పోటీ చేస్తోంది, తెలుగుదేశం గెలుపునికి అందరూ సహకరించాలని కింద మళ్ళీ జనసేన అనే మాట అందులో లేదు. చాలా జాగ్రత్తగా కింద కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ. సరే దాని మీద ఆయన వివరణ ఇచ్చుకున్నారు. వివరణ కూడా వచ్చేసింది, ఇదంతా వైసీపీ కుట్ర అని చెప్పేసి. వైసీపీ కుట్రకు దొరికిపోయేలాగా ప్రతిసారి అచ్చెన్నాయుడు గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. పార్టీలో చాలామంది వైఎల్ఎక్స్ నాయకులు ఉన్నారు. యనమల రామకృష్ణ ఉన్నాడు, కిమిడి కళాంకట్రావు గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే టార్గెట్ జరిగింది. పాపం అచ్చెన్నాయుడు గారే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇది తెలుగుదేశంలోనే అంతర్గతంగా జరుగుతున్న పని. బీసీ నాయకుడిని టార్గెట్ చేసి తెలుగుదేశంలోనే అంతర్గతంగా ఎవరైనా చేస్తున్నారా? ఆ మాటకు వస్తే మిగిలిన వాళ్ళు కూడా బీసీలేగా. యనమల రామకృష్ణ గారు బీసీఏ, మరి కిమిడి కళాంకట్రావు గారు కూడా ఆయన కూడా బీసీ కింద, తూర్పు కాకపోతే బీసీ కిందకు వస్తారు. అచ్చెన్నాయుడు గారు కొప్పుల వేలం కాబట్టి ఆయన బీసీ. బీసీ నాయకులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అదొకటి. ఇదే ఏ దేవినేని ఉమామేశ్వరరావు మీదో లేకపోతే ఏ చింతమనేని ప్రభాకర్ మీదో ఈ రకమైన లెటర్స్ రావు. కారణం ఏంటంటే వారికి ఒక ప్రివిలేజ్ ఉంది కాబట్టి. ఆ ప్రివిలేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకు కూడా ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. అచ్చెన్నాయుడు గారు పార్టీలో టార్గెట్ అవుతున్నారు. జనసేన నెపం పెట్టి ఆయన మరోసారి టార్గెట్ చేయడానికి జరిగిన కుట్ర. అంటే ప్రతిసారి ఆయన మీద బురద పట్టడం, ఆయనేమో కడుక్కోవటం. ఏంటండి ఇది? ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మర్యాద మన్నన ఉండాలి కదా, ఆయన పట్ల గౌరవం ఉండాలి కదా. ఆ గౌరవం తగ్గే విధంగా ఎవరు పాల్పడుతున్నారు ఈ చర్యలు? ఇది ఖచ్చితంగా వైసీపీ కుట్రని మళ్ళీ ఆయన చేత చెప్పించడం. వైసీపీకి ఇట్లాంటి చిన్న చిన్న కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ చేసేవి చాలా పెద్ద కుట్రలు ఉంటాయి. వాళ్ళ స్థాయి, వాళ్ళ వ్యవహారం చూస్తే ఎవరికైనా అర్థమయ్యేది. వాళ్ళే స్కాముల్లో బిజీగా ఉంటే మీరు వచ్చి ఈ కుట్ర చేసింది, ఆ కుట్ర చేసింది అని తెలుగుదేశం ఆయన చేత అనిపించడం, మళ్ళీ జనాల్లో ఆయన ఒక చర్చనీయాంశంగా పెట్టడం. అచ్చెన్నాయుడు గారు మీ వెనక పార్టీలో ఏదో జరుగుతుందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇది ఖచ్చితం. అది ఎవరు నమ్మలేదు ముందర. అది ఫేక్ లెటర్ అని చూడంగానే అర్థమవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీకి అంతటి ఔదార్యం ఎక్కడ ఏడ్చింది? 63 సీట్లు అనౌన్స్ చేసేంతటి ఔదార్యం తెలుగుదేశం పార్టీకి ఉందని ఎవరు అనుకోరు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇలా తీసుకోవడానికి జనసేన సిద్ధంగా ఏం లేదు. జనసేన కూడా ఈక్వల్గా తన బలం పెంచుకుంటూ వచ్చింది. 70 స్థానాల్లో నిశ్చితంగా, నిర్దిష్టంగా జనసేన గెలవడానికి ఉన్న అవకాశాలకి వాళ్ళు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నారు. 70 కాకపోతే 55, 60 అయినా గ్యారంటీగా ఇచ్చి తీరాల్సిన పరిస్థితి. అందుకనే అందాజు లెక్కేసి 63 అని చెప్పేసి ఆ నిందేదో అచ్చెన్నాయుడు మీద వెళ్ళేట్టు వదిలేరు. ఇంకోసారి తెలుగుదేశం పార్టీ చీఫ్కి కొన్ని స్ట్రాటజీలు ఉన్నాయండి. ఏంటంటే ఆయనకి ఎక్కువగా లిట్మస్ టెస్టులు పెట్టడం అలవాటు. ఆయన ఎకనామిక్స్ స్టూడెంట్ కానీ చంద్రబాబు గారు ఈ లిట్మస్ టెస్టులు వీటి వ్యవహారంలో కెమిస్ట్రీ కూడా చదివారు ఆయన. అంటే పొలిటికల్ కెమిస్ట్రీ ఆయన చదివింది. అది డిఫరెంట్. అది దాన్ని ఆ నాడి పట్టుకోవటం ఎవరికి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు తప్పించి దాన్ని ఎవరు ఛేదించలేరు. అలాంటి ఇప్పుడు పద్మవ్యూహం ఉంది. పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలగలడు, కానీ బయటికి రాలేడు. ఆ పద్మవ్యూహం పన్నేది ఎవరు? మళ్ళీ సాక్షాత్తు పరమాత్మ. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చలేం. కానీ బట్ ఆయన ఈ కలియుగపు ఎత్తుగడల విషయంలో చంద్రబాబు గారు నిష్ణాతులు, విపరీత సమర్థులు. సో వారు ఏంటంటే ఒకసారి ఫీడ్బ్యాక్ కోసం ఇలాంటి మెకానిజం అప్లై చేసి వారే రిలీజ్ చేస్తుంటారు. ఎలాగో మోయటానికి పాపాల భైరవుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన భుజం మీద ఆ బండేస్తే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెరో 4-5 బకెట్లతో స్నానం చేసి ఆ బురద కడుక్కోవాలన్నమాట. ఇది చంద్రబాబు గారి ఎత్తుగడే, అందులో డౌట్ ఏం లేదు. అంటే జనసేన రియాక్షన్ ఎలా ఉంది తెలుసుకోవాలి కదా ముందర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన లిస్టు రిలీజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మంచో చెడో, గెలుస్తామో లేదో, ఆయనకి ఇతమిద్దంగా ఏది ఇది ఖచ్చితంగా ఇలాగే ఉండాలని ఏం కాదు. ఏదైతే అదైంది చూద్దాం ఏముంది అని చెప్పి బేరీ చేసుకోడు. 1కి 10 సార్లు ఆలోచించడు. 70 మందితో డిస్కస్ చేయడు. 110 మందితో కమిటీ వేయడు. ఆయన వద్దనుకుంటే వద్దు, కావాలనుకుంటే కావాలి, అలా పార్టీకి తగ్గట్టుగా ఆయన పేర్లు ప్రకటన చేస్తాడు. ఇక్కడ పరిస్థితి అది కాదు కదా.
జనసేనతో అంగీకారం. అదేంటంటే ఒక రకమైన ప్రసవ వేదన తెలుగుదేశానికి. ఎక్కడ జనసేనకి ఎక్కువ సీట్లు ఇచ్చి వాళ్ళు గెలిచేస్తే రేపు పొద్దున మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టేస్తారేమోనని. కట్టతారో కట్టరో ఈయనకు అనుమానాలు. జనసేనకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ 50 సీట్లకి తగ్గి పోటీ చేస్తే మన ఓటు వాడి తెలుగుదేశం ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ కాదేమోనని. అందుకని 50 ఎందుకు పట్టిందంటే జనసేన 50కి తగ్గకుండా దేవుడా అంటూ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ చేస్తారని. సో అది లెక్క. దానికోసం పెద్దలు జోగయ్య గారు ఇంకా చాలామంది సీనియర్ లీడర్స్ తపన పడుతున్నారు. వాళ్ళసారి వాళ్ళు ఏదో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి వ్యూహం లేదని మాట్లాడే వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు పవన్ కళ్యాణ్ ఒక సమాధానం ఇస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, ఆయనకు వ్యూహం ఉంది, ఏం జరిగినా నింపాదిగా అమలు చేస్తాడు. అది ఎందుకు అనేది ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇప్పుడు వచ్చే సీట్ల సంఖ్యను బట్టి ఆయనకు వ్యూహం లేదని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు తప్పులో కాలేసినట్టే. రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ వస్తే దాంట్లో తేలుతుంది. సరే, మళ్ళీ అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. ఇలా అచ్చెన్నాయుడు గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఏ డాగ్ యూ హ్యావ్ టు నేమ్ ఇట్ అస్ మ్యాడ్ అని. అంటే అది పిచ్చి కుక్క అని ఒక 100 మంది అంటే కాల్చిపారేయచ్చు. అది శునకాలకు సంబంధించిన వ్యవహారంలో. ఒక మనిషిని పదవి నుంచి తప్పించాలి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అనే ఒక కుట్ర జరుగుతుంది అనేది పార్టీలో, తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. పేరుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయనకి ఏంటంటే ఇప్పుడు సోనియా గాంధీని గారు వివరిస్తే తప్పించి ఖర్గే గారు ఏమీ చెప్పలేనట్టు చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్తే తప్పించి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పలేరు. సో ఇలా ఆయనకి అనవసరంగా ఆ పోస్టులో కూర్చోబెట్టడం దేనికి, ఇంకెవరైనా కొత్త ముఖాన్ని తీసుకొద్దామనే ప్రయత్నం కూడా తెలుగుదేశంలో జరుగుతుంది. ఏదైతేనే అచ్చెన్నాయుడు గారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి, మీ మీద కుట్రలు జరుగుతున్నాయి, ఆ కుట్రల్ని ఛేదించడానికి ఏమన్నా దోష నివారణకి పూజలు పునస్కారాలు లేకపోతే ఏమైనా మంత్రాలు తంత్రాలు ఉంటే చేంజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అచ్చెన్నాయుడు గారు.